బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన అరెస్టు మీద స్పందించారు. తాను ఇక్కడే ఉన్నానంటున్నాడు ఆయన. ఈ నేపథ్యంలోనే ఒక సంచలనాత్మక ట్వీట్ ని చేసుకొచ్చాడు. ఒక లెందియెస్ట్ ట్వీట్. ఇంతవరకు ఆయన చేసిన ట్వీట్ అన్ని కలిపితే బహుశా ఇంత ట్వీట్ అవుతుందేమో. జస్ట్ కంపారిటివ్లీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంత లెందియెస్ట్ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. దానికి సంబంధించిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హిట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు రామ్ గోపాల్ వర్మ మొత్తం ఆయన కోట్ చేయడం జరుగుతోంది. సారీ టు డిసప్పాయింట్ ఆల్ దోస్ పీపుల్ హు గాట్ హ్యూజ్లీ ఎంటర్టైన్డ్ బై మై సో కాల్డ్ absconding and the police teams trying to hunt me అంటూ ఆయన ట్వీట్ని స్టార్ట్ చేశారు. అలా దాదాపుగా 22 పాయింట్లు అనుకుంటా. 22 పాయింట్లతో ఆయన తన ట్వీట్ రాసుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ పాయింట్స్ నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక 2వ పాయింట్ నుంచి ఆయన స్టార్ట్ చేశారు. ఆన్ ద అదర్ థింగ్ విచ్ మై షాక్ యూ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ద పోలీస్ డిడెంట్ ఈవెన్ ఎంటర్. నా ఆఫీస్లోకి ఎంటర్ కాలేదు ఇంతవరకు. అట్ ద సేమ్ టైమ్ nor did they say that they came to arrest me to neither to my people or to the media. If they intended to arrest me, why wouldn't they come into my den or office అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరుగుతుంది. రెండో ఆ పాయింట్ కింద మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఢిల్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లాంగ్ ఫిల్మ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఆ రెండో పాయింట్ ఆయన మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ద పోలీస్ డిడెంట్ ఈవెన్ ఎంటర్ మై ఆఫీస్ సో ఫార్. ఇంతవరకు పోలీసులు నా డెన్లోకి అడుగు పెట్టలేదు. అలాంటిది నన్ను అరెస్ట్ చేస్తారనే అంశానికి సంబంధించి నాట్ డిడ్ దే సే దట్ దే కేమ్ టు అరెస్ట్ మీ. అంటే నేను అరెస్ట్ చేస్తానని వచ్చామంటే వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు అంటూ కూడా చెప్తున్నారు ఆయన. అలాగే మూడో పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ద కేస్ ఫైల్డ్ ఆన్ మీ ఈజ్ విత్ రిగార్డ్ టు సమ్ మీమ్స్ అంటూ కూడా. సో ఇక్కడ దాని కేసు ఆయన మీద నమోదైన కేసుకి సంబంధించి ఆయన క్వశ్చన్స్ రైజ్ చేయడం జరుగుతోంది. అలాగే దీంతో పాటు 4వ పాయింట్ కింద చూసి ఇలా పాయింట్ వైజ్గా ఆయన మెన్షన్ చేసిన పరిస్థితి. 4వ పాయింట్ ఒక కీలకమైన అంశాలను ప్రస్తావించారు ఆయన. వాట్ ఈస్ ఈవెన్ మోర్ స్ట్రేంజ్, నాకు వింతగా అనిపిస్తుంది ఏంటంటే కనుక 4 వివిధ వ్యక్తులు వివిధ జిల్లాల నుంచి 4 వివిధ ప్రాంతాల నుంచి కంప్లైంట్ చేశారు ఆంధ్రప్రదేశ్లోని ఒకే టైంలో ఆన్ మీ ఇన్ ద సేమ్ వే. And the media is reporting that 5 more have been filed. ఇంకొక 5 కేసులు నమోదయ్యాయంటూ కూడా మీడియా చెబుతోంది. దీంతో 9 కేసులకు సంబంధించి అంటూ కూడా చెబుతూనే 4 నుంచి 5 రోజుల వ్యవధిలోని ఇన్ని కేసులు ఎలా నమోదవుతాయంటూ కూడా సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ఇస్ ద ఇంటెన్షన్ టు మేక్ మీ రన్ అరౌండ్ ఏ కంటిన్యూస్ హరాస్మెంట్. నన్ను ఈ ఒక్కసారి ఈ లైన్ నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇస్ ద ఇంటెన్షన్ టు మేక్ మీ రన్ అరౌండ్ ఇన్ ఏ కంటిన్యూస్ హరాస్మెంట్. అంటే నన్ను కంటిన్యూస్గా హరాస్మెంట్ చేసే పనిలో ఉన్నారా? అదే మీ ఇంటెన్షనా? దాని చుట్టూ తిప్పాలనుకుంటున్నారా అంటూ కూడా ఆయన 4వ పాయింట్లో కొన్ని సంచలనాత్మక పాయింట్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి నేను 5th పాయింట్కి వెళ్తున్నాను. సిన్స్ ఐ వాజ్ సర్వ్ అండ్ నోటీస్ ఇన్ ద కేస్ అంటూ కూడా చెబుతోనే ఇక్కడ మీరు చూడొచ్చు ఎందుకు ఆయన ఇక్కడ ఫిల్మ్ వర్క్ గురించి తన గతంలో కూడా చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా నేను ఒక సినిమా పనిలో ఉన్నా, అందువల్ల నేను ఈ అంశానికి సంబంధించి డైరెక్ట్గా విచారణకు హాజరు కావట్లేదని ఇదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. సిన్స్ ఐ వాజ్ సర్వ్డ్ ఎ నోటీస్ ఇన్ ద కేస్ ఐ సాట్ టైమ్ డ్యూ టు మై ఫిల్మ్ వర్క్ విచ్ వాజ్ గ్రాంటెడ్ బై ద కన్సర్న్డ్ అఫీషియల్ అంటూ కూడా ఇక్కడ సిన్స్ ఐ వాజ్ సర్వ్డ్ ఎ నోటీస్ ఇన్ ద కేస్ ఐ సాట్ టైమ్, నేను ఒక టైంని కోరడం జరిగింది. ఎందుకంటే నాకంటూ డ్యూ టు మై ఫిల్మ్ వర్క్ విచ్ వాజ్ గ్రాంటెడ్ బై ద కన్సర్న్డ్ అఫీషియల్ బై ద టైమ్ ఐ హ్యాడ్ టు అపియర్. I sought more time due to my still pending film work and I also offered appear virtual అంటూ కూడా. ఒకసారి ఈ 5th పాయింట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడారు. ఒకటే చెబుతున్నారు సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ నోటీస్ ఇచ్చే సందర్భానికి, నోటీస్ ఇచ్చే టైంకి నేను నాకు అప్పచెప్పబడిన పనిలో ఉన్నాను. ఆ పనిలో ఉన్న కారణంగానే నేను రాలేకపోతున్నానంటూ కూడా ఆ కన్సర్న్ అఫీషియల్కి చెప్పిన పరిస్థితి ఉందంటూ కూడా చెబుతూనే దాంతోపాటు also it made me feel suspicious of a larger conspiracy since by that time several more cases were being filed in different districts on exact the same pretext అంటూ కూడా ఇక్కడ నాకు అనుమానం కలిగించేలా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కాన్స్పిరసీ జరుగుతోంది, పెద్ద ఎత్తున దీని చుట్టూ కాన్స్పిరసీ ఉంది. ఎందుకంటే కనుక నా మీద సెవరల్ కేసెస్, చాలా కేసులు నమోదవుతున్నాయి ఒకే టైంలో వివిధ ప్రదేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అంటూ కూడా, అంటే వివిధ జిల్లాల నుంచి అనేది 5వ పాయింట్ కింద మెన్షన్ చేశారు. 6వ పాయింట్ టు పాయింట్ 22 పాయింట్ ఆయన మెన్షన్ చేశారు. రిమెంబర్ 22 పాయింట్లు కూడా ఈచ్ పాయింట్కి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈచ్ పాయింట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. ఒకసారి ఆ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక 6th పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తే కనుక
ఐఎమ్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటాను. మరి ముఖ్యంగా రోజుకి 10 నుంచి 15 పోస్టులు చేస్తూ ఉంటాను. ఇలా ఏడాదికి దాదాపుగా వేలలో ఉంటాయి నా పోస్టులు అని చెబుతూనే ఐ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద పోస్ట్ వాట్ దే సే ఐ ఎలిజిడ్లీ పుట్. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఐ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ద పోస్ట్ వాట్ దే సే ఐ ఎలిజిడ్లీ పుట్. అంటే నేను ఏ పోస్టులు చేశానో దానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారో నాకు ఆ నాలెడ్జ్లో లేదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. The alleged meme posts were related to the promotion of a political satire film I made, which has been granted censor certificate, which I already released many months ago అంటూనే. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తే కనుక వాళ్ళు ఆరోపణ చేస్తున్న మీమ్స్కి సంబంధించి అది ఒక పొలిటికల్ సినిమా మూవీ, ఒక పొలిటికల్ సటారికల్ ఫిలిం. అది సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. గత కొద్ది నెలల క్రితం రిలీజ్ కూడా అయిపోయింది. దానికి సంబంధించి ఇప్పుడు ఆరోపణ ఏంటి, ఇప్పుడు దానికి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ అవడం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూనే వివిధ ప్రాంతాలు, వివిధ జిల్లాల్లో ఒకే సమయంలో వివిధ జిల్లాల నుంచి ఇంత మొత్తంలో ఇంత పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడం నాకు అనుమానం కలిగిస్తోంది. దీని చుట్టూ ఏదో పెద్ద కాన్స్పిరసీ ఉంది అనేది ఆయన అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది ఈ ట్వీట్లో. దాంతోపాటు పాయింట్ టు పాయింట్ చూపించే ప్రయత్నం చేస్తాను. The alleged memes post that they reportedly hurt the sentiments of some random people in different places all at the same time or the end of this post అంటూ కూడా చెప్తున్నారు ఆయన. ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది, ఆ సెక్షన్కి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ On the basis of these alleged memes, a FIR has been filed on me under sections అంటూ ఆ సెక్షన్కి సంబంధించి చెప్పుకొచ్చారు. ఆ సెక్షన్కి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి ఇటు ప్రశ్నలు సంధించారనే చెప్పుకోవాలి. ఇలా బిఎన్ఎస్ యాక్ట్ 336(4) దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. బిఎన్ఎస్ 353(2) దాని గురించి మాట్లాడారు. దాంతోపాటు కంటిన్యూటీలో ఇదిగోండి ఆ 11th పాయింట్ కింద బిఎన్ఎస్ 356 ఇలా మాట్లాడుతూనే ఇక్కడి నుంచి నేను సీదా 19th పాయింట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. 19th పాయింట్, ఓకే, నేను కాస్త బ్యాక్ వచ్చా 19th పాయింట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 19th పాయింట్ నుంచి ఆయన డైరెక్ట్గా స్ట్రైట్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారనే చెప్పుకోవాలి. ఓకే, ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ఇదిగోండి ఆ 19th పాయింట్ నుంచి 18th పాయింట్ నుంచి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతిరోజు సోషల్ మీడియాలో తమ ఉద్దేశాన్ని రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ బోధనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీటన్నిటిని సీరియస్గా తీసుకుంటే దేశంలో సగం మంది పైన కేసు పెట్టాలంటూ 18వ పాయింట్ కింద ఆయన మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇక 19వ పాయింట్ విషయానికి వస్తే ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకి హాజరు కావడానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అనుమతులు కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీస్కి వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీస్ లోపలికి రాలేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చామని కూడా చెప్పలేదు అనేది ఆయన 19th పాయింట్లో మెన్షన్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు నన్ను పట్టుకోవడానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు, వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు, నేను పరారీలో ఉన్నాననేవి అన్ని అబద్ధాలు. కానీ ఈ మీడియా ప్రతిసారి లాగే హైడ్రామా క్రియేట్ చేస్తుందంటూ కూడా అని చెప్పుకోవచ్చు. 21వ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేసిన నేను నా మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం లెక్కలేనన్ని మీడియా కాల్స్ ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి. ఇప్పటివరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైంకి నాకు ఆఫీసర్ల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నా మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం అనేది ఏదో కుట్ర జరుగుతోంది అనిపించి అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేక ఒక గ్రూప్ని నిందించడం లేదు అంటూనే, కానీ వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుందంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ని రైజ్ చేశారనే చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ కూడా. ఇక 22వ పాయింట్ మీరు చూస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను, అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాను, కానీ దానితో పాటు రాజ్యాంగ పరిధిలో నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటానని చెబుతూనే ఎప్పటిలాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ క్యారెక్టర్ చేసినట్టుగా కూడా కంక్లూడ్ చేసిన పరిస్థితి. ఒక సినిమా తీస్తుంది, నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉండుంటే ఎంతో బాగుండేదో అంటూనే ఆయన తన పోస్ట్ని కంక్లూడ్ చేశారు. ఒక్కసారి ఆయన తెలుగులో మరికొంత ఇన్ఫర్మేషన్ సంబంధించి ఫస్ట్ పాయింట్ ఇచ్చి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఫస్ట్ పాయింట్ తెలుగులో ఆయన రాసుకొచ్చారు.
నేనేదో పరారీలో ఉన్నాను, ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైం అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను. అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటికి వెళ్ళడం తప్ప అంటూ కూడా చెప్పుకొస్తూనే ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీస్లోకి కాలే పెట్టలేదు. పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికే వస్తే నా ఆఫీస్లోకి ఎందుకు రారు అంటూ కూడా ఆయన ప్రశ్నను సంధించారు. అక్కడి నుంచి మూడో పాయింట్ కింద మీరు గమనిస్తే, నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో 1 సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ ఇప్పుడు సడన్గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినడం మూలాన ఆ కంప్లైంట్ ఇచ్చారంట. ఒకసారి ఈ పాయింట్ని రిపీట్ చేస్తున్నాను. నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో 1 సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ ఇప్పుడు సడన్గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినడం మూలాన ఆ కంప్లైంట్ ఇచ్చారంట అనేది మూడో పాయింట్గా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీరు చూస్తే 4వ పాయింట్. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే 4 వేరువేరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోని 4 వేరువేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు. ఇవన్నీ కూడా కేవలం గత 4-5 రోజుల్లోనే నమోదయ్యాయి అంటూ కూడా అని చెప్పుకోవచ్చు. ఇక 5వ పాయింట్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే, నాకు నోటీసు అందిన వెంటనే నా సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది. కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం, లేకపోతే వీడియో ద్వారా హాజరవుతానని తెలియజేయడం జరిగింది. అదే టైంలో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదవడం వెనక ఏదో కుట్ర ఉంది అని కూడా నాకు నా వాళ్ళకి అనుమానం కలిగిందంటూ కూడా 5th పాయింట్లో చెప్పుకొచ్చారు ఆయన. ఆ తర్వాత 6th పాయింట్, 6వ పాయింట్ విషయానికి వస్తే, నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను. చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని. 1 సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేస్తుంటాను. వాళ్ళు నేను పెట్టానంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రంకు సంబంధించినవి. ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ చిత్రం విడుదలవ్వడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయిందంటూ ఆయన 6th పాయింట్లో మెన్షన్ చేశారు. ఆ తర్వాత 7వ పాయింట్కి వస్తే, నేను పెట్టానంటున్న పోస్టులు వేటి వల్ల అయితే కొందరు వ్యక్తులు వేరువేరు ప్రాంతాల్లో తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు, అవి ఈ నోట్ క్రింద పెట్టడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీంతోపాటు ఈ మీమ్స్ కారణంగా నా మీద 336(4), 353(2), 356(2), 61(2) BNS యాక్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా 196, 352 ఆఫ్ BNS అండ్ సెక్షన్ 67 ఆఫ్ IT సెక్షన్స్ కింద కేసు నమోదు చేయబడ్డాయంటూ కూడా 8వ పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక 9వ పాయింట్కి వస్తే, ఇదిగో 9వ పాయింట్లు ఒకసారి ఇక్కడి వరకు ఫ్రేమ్ తీసుకునే ప్రయత్నం చేయండి, సో దట్ మనం కాస్త పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఇదిగోండి 9వ పాయింట్ విషయానికి వస్తే కనుక, 9వ పాయింట్కి వస్తే BNS 336(4) కింద ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకి భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. నేను చేసిన పోస్టులు చూస్తే అందులో ఫోర్జరీ ఎక్కడుంది? ఆయన సెక్షన్స్ని నమోదు చేయడం జరుగుతుంది. ఒక సెక్షన్కి సంబంధించి రాసుకొచ్చారు. అది BNS 336(4). ఏవైనా పత్రాలను కానీ ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం అని చెబుతూనే, ఇక్కడ నేను చేసిన పోస్టులు చూస్తే అందులో ఫోర్జరీ ఎక్కడుంది? అది కేవలం ఒక కార్టూన్. ఒకవేళ దీనివల్ల ఒకరి పరువుకి భంగం కలిగిందంటే ఇంకొన్ని లక్షల మంది ఇన్ఫాక్ట్ ఒకసారి మళ్ళీ కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను చేసిన పోస్టులను చూస్తే అందులో ఫోర్జరీ ఎక్కడుంది అంటూ ప్రశ్నలు సంధించారు RGV. అది కేవలం ఒక కార్టూన్. ఒకవేళ దీనివల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి అంటూ కూడా ఇంకొక క్వశ్చన్ని సంధించారు 9th పాయింట్ కింద. ఆ తర్వాత 10th పాయింట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. 10th పాయింట్లో మీరు చూస్తే ఇక్కడ సెక్షన్ BNS 353(2) తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం,
దాంతోపాటు నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా చెడు భావాలను కించపరచడం అంటూ ఇటు బిఎన్ఎస్ 353 సెక్షన్ 2 కింద ఈ అంశాన్ని పేర్కొన్నారు. నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కావటం లేదంటూ ఆయన మీద నమోదైన సెక్షన్కి సంబంధించి ప్రతి పాయింట్కి ఆయన ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక అక్కడి నుంచి నేను మనం 10th పాయింట్ వరకు చూడడం జరిగింది. 10th పాయింట్ తర్వాత ఇక 11th పాయింట్ చూస్తే కనుక ఇదిగోండి. ఒకసారి 11th పాయింట్ నేను క్లియర్గా చూద్దాం. 11th పాయింట్లో ఇక్కడ బిఎన్ఎస్ 11th పాయింట్కి సంబంధించి బిఎన్ఎస్ యాక్ట్ 356(1) సెక్షన్ 1 బిఎన్ఎస్ 356(1) ప్రకారం ఎవరైనా మాటల ద్వారా కానీ, రాతల ద్వారా కానీ, సంకేతాల ద్వారా కానీ, చిహ్నాల ద్వారా కానీ ఒకరి పరువుకు నష్టం కలిగించడం, మీమ్లతో పరువు నష్టం దావా వేస్తే రోజుకి 1,00,000 కేసులు అవుతాయంటూ కూడా ఆయన ఇక్కడ రాసుకొచ్చారు. ఇక ఆ తర్వాత 12వ పాయింట్ బిఎన్ఎస్ సెక్షన్ 61(2) ఒక చట్టవిరుద్ధమైన పని చేయడం కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే ఒప్పందం. ఇక మోసపూరిత విధానంలో చట్టబద్ధమైన ఫలితం పొందడం. దీని లింక్ నా కేసుకి ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నలు సంధించారు. దాంతోపాటు 13వ పాయింట్ బిఎన్ఎస్ చట్టం 196 వేర్వేరు గ్రూపుల మధ్య మతం, ప్రాంతం, జన్మస్థలం, నివాస ప్రదేశం మొదలైన వాటి ప్రాతిపదికన విద్వేషం సృష్టించడం, శాంతికి భంగం కలిగేలా చేయడం అంటూ కూడా ఈ 13వ పాయింట్లో మెన్షన్ చేయడం జరుగుతోంది. ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అందించారు. దీంతో నాకు సంబంధం ఏంటి అని ఒక అర్థం వచ్చేలా భావించవచ్చు ఈ క్వశ్చన్ మార్క్ చూస్తూ ఉంటే. దాంతోపాటు 14వ పాయింట్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించబడిన లేదా ప్రసారం చేసిన లేదా ప్రసారం చేయడానికి కారణమయ్యే ఎవరైనా కామాంతమైన లేదా ప్రేక్షక ఆసక్తిని ఆకర్షించడం అంటూ ఆయన పేర్కొంటూనే సెక్షన్ 67 కేవలం అసభ్యకర విషయాన్ని సృష్టించిన లేదా వ్యాప్తి చేసిన నేరం. ఒక వ్యంగ్య చిత్రంలో అసభ్యకరం ఏముంటుంది అంటూ కూడా ఆయన ఇక్కడ ఈ పాయింట్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత 15వ పాయింట్ మీరు గమనిస్తే నా సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబడింది అని చెప్పబడుతున్న విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం న్యాయబద్ధమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, రాతల ద్వారా, చిత్రాల ద్వారా, సినిమాల ద్వారా, పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు అంటూ కూడా ఆయన ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరుగుతుంది 15th పాయింట్లో. ఆ తర్వాత 16th పాయింట్ విషయానికి వస్తే ప్రతి ప్రజాస్వామ్య సమాజంలో మూల స్తంభం వాక్ స్వాతంత్రం. దాని ప్రథమ లక్షణం ఒక వ్యక్తి తన దగ్గరున్న సమాచారాన్ని ఓపెన్గా మాట్లాడడం, అదేవిధంగా ఇతరుల నుంచి ఏ విధంగానైనా వచ్చే వాటిని స్వీకరించడం. ఇదే స్వేచ్ఛ యొక్క ప్రధాన హక్కు. ఈ హక్కుని నిర్మూలించడం లేదా హద్దులు నిర్ణయించడం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా పాయింట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు 17th పాయింట్ మనం ఒకసారి 17th పాయింట్ చూడొచ్చు. ఈ మీమనే భావ ప్రకటన ప్రస్తుత సమాజంలో తమ ఆలోచన, భావాలను, ఉద్దేశాలను, శైలిని, ప్రవర్తనను వ్యక్తపరిచే ఎఫెక్టివ్ సాధకం విస్తృతంగా వ్యాపిస్తూ పరిణామం చెందే లక్షణం వల్ల ఈ మీమ్స్ డిజిటల్ కల్చర్లో ముఖ్య భాగమైంది. మీమ్స్ అనేవి ఇమేజ్, వీడియో లేదా వాక్యము ఎక్సెట్రా రూపంలో ఉండే హాస్యభరితమైన మెసేజ్ మాత్రమే అంటూ 17th పాయింట్ చెబుతూ ఉంటే ఒకసారి మీరు చూడొచ్చు 18th పాయింట్ ఇక్కడ కంక్లూషన్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. 18th పాయింట్ మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతిరోజు సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీటన్నిటిని సీరియస్గా తీసుకుంటే దేశంలో సగం మందిపైన కేసులు పెట్టాలి అంటూ 18th పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 19th పాయింట్ కనుక మీరు గమనిస్తే ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకి హాజరు కావడానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అనుమతి కావాలని రిక్వెస్ట్ చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాల్లో పోలీసులు నా ఆఫీస్కి వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీస్ లోపలికి రాలేదు, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని కూడా చెప్పలేదు అంటూ 19th పాయింట్లో మెన్షన్ చేయడం ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత 20, 21 ఈ రెండు కూడా ఇంట్రెస్టింగ్. ఎందుకు ఒకసారి మీరే చూడండి. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలను పట్టుకోవడానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారు. వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలు చోట్ల వెతుకుతున్నారు. నేను పరారీలో ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు, కానీ ఈ మీడియా ప్రతిసారిలాగే హైడ్రామా క్రియేట్ చేస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 21వ పాయింట్కి సంబంధించి చూస్తే నేను నా మొబైల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రధాన కారణం లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్, ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి ఇప్పటివరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైంకి నాకు ఆఫీసర్ల నుండి ఎటువంటి సమాధానం రాలేదు. నా మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం అనేది ఏదో కుట్ర జరుగుతుందనిపించి అందుకే నేను ముందస్తు బెయిల్ అప్లై చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేక ఒక గ్రూప్ని నిందించడం లేదు. కానీ
వెనకేదో జరుగుతుందని మాత్రం అర్థమవుతోందంటూ చెబుతూనే 22 పాయింట్స్ 22nd పాయింట్ మీరు చూడొచ్చు. నేను చట్టాన్ని గౌరవిస్తాను, అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాను, కానీ దానితో పాటు రాజ్యాంగ పరిధులు నాకు చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కు కూడా వినియోగించుకుంటాను అంటూనే ఎప్పటిలాగే అంటూ కూడా ఒక ఆ మీడియాకు సంబంధించి ఒక పాయింట్ ఆయన కంక్లూడ్ చేశారు. ఇది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన అరెస్టుకు సంబంధించి చెబుతున్న మాటలు. ఆయన ఒక మాటను మాత్రం ఇక్కడ నొక్కి వక్కాణించడం జరుగుతుంది. ఆయన ఒకటే అంటున్నారు, తన అరెస్టుకు సంబంధించి ఆయన క్వశ్చన్స్ రైజ్ చేయడం జరుగుతోంది. తను ఒకటే చెప్తున్నారు, తన అరెస్టుకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. దీని వెనకాల ఏదో కుట్ర ఉంది, ఏదో కాన్స్పిరసీ ఉందంటూ కూడా ఆయన క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటే రిజిస్టర్ అయిన సెక్షన్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు ఆయన. ఆ సెక్షన్కి నాకు ఏమిటి సంబంధం అంటే కొన్ని సెక్షన్కి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ట్విట్టర్లో తన ఎక్స్ ఖాతాలో ఆయన ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం. సో మీకేమనిపిస్తోంది? రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన క్లారిటీ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, మీకేమనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఆయన అంటున్నారు, పోలీసులు తన ఇంటి వరకు వచ్చారు కానీ ఇంట్లోకి రాలేదు, మరి ముఖ్యంగా ఆఫీస్కి సంబంధించి ఆఫీస్ వరకు రాలేదు, తన డెల్లోకి అడుగుపెట్టలేదు, తన ఆఫీస్లోకి అడుగుపెట్టలేదు అనేది రామ్ గోపాల్ వర్మ చెబుతున్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? అరెస్ట్ దిశగా రంగం సిద్ధం చేయబోతున్నారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ అవుతున్నాయి. ఏం జరగబోతోంది? వేచి చేసి చూద్దాం.